ఉత్సాహపరిచారు. సో, అన్నమయ్య దగ్గర నుంచి ప్రస్తుత సినిమా ఏ విధంగా ఉంది, అందులో ఉన్నటువంటి సంభాషణలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా కూలంకషంగా వివరిస్తూ, సినిమాకి కావచ్చు, సినిమా చూడాలనుకున్న ప్రేక్షకులకు ఉత్సాహాన్ని నింపారు. సో, ఈ సినిమాను ప్రోత్సహించడానికి కారణం అంటే చరిత్ర మర్చిపోయిన విషయాన్ని గుర్తు చేసుకోవడానికే మీరు ముందుకొచ్చారా? లేదంటే చరిత్ర అంటే విద్యార్థులు కేవలం పాఠశాలలో చదువుకునేటువంటి చరిత్ర కేవలం మార్కుల వరకే ఉంటుంది. కానీ అది నిజమా? కాదా? అనేది కేవలం అది తెలుసుకోవడానికి విద్యార్థి ఎవరు ముందు చూపరు. కేవలం పరీక్షల్లో వచ్చేటువంటి మార్కుల కోసం మాత్రమే చరిత్ర చదువుకునేటువంటి సందర్భాలు. కానీ ఇలాంటి చరిత్ర ఇప్పుడు విద్యార్థులు తెర మీద చూస్తే సో వాళ్ళలో కలిగేటువంటి భావన ఎలా ఉంటుందనేది మీ అభిప్రాయం? మీరు ఇది సినిమా, దీనికి సంబంధించి సమాధానం కూడా సినిమాలోంచే ఇస్తా. మీకు ఎవరికైనా గుర్తు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒక 30 ఏళ్ల క్రితం ఒక మూవీ, సినిమా పేరు హిందీలో క్రాంతివీర్, తెలుగులో పుణ్యభూమి నా దేశం. అందులో ఆ లాస్ట్ డైలాగ్స్ ఉంటాయి ఉరి శిక్ష దగ్గర, చాలా బాగుంటాయి. డైలాగ్ రైటర్ ఎవరో నాకు తెలియదు కానీ అద్భుతం. రవిరాజ పినిశెట్టి డైరెక్షన్, మోహన్ బాబు డెలివరీ అద్భుతం. అందులో చెప్తారు కదా, యు గాట్ ఇట్, మేబీ ఐఎమ్ రైట్ నో. అందులో చెప్తాడు కదా, గాంధీ గారు గుజరాతీ కోమటి, అంబేద్కర్ మహారాష్ట్ర మెహరు, పొట్టి శ్రీరాములు, ఇవన్నీ చదివి ఎవడడిగాడు రా నిన్ను అంటాడు కదా. కదా, మనకు కావాల్సిన గుణం అండి. ఇందాక చెప్పుకున్నాం మనం, రామాయణం రాసినోడు ఎస్టీ గారు మేము చదవం అని ఎవడండు? ఆయనే తోపు, ఆయనే హీరో. దానికి ఇక్కడ ఈ సినిమాకి ఎలా అయితే ఈయన హీరోనో అలాగా రాముణ్ణి మనం ఎలా అయితే ఆ గుణాన్ని చూసి ప్రేమిస్తున్నామో అలా ఇక్కడ చరిత్రలో విలన్ని మనం గుర్తు చేసుకోవడం ద్వారా అలాంటి కొత్త విలన్స్ మళ్ళీ పుట్టకూడదు. ఇందా చెప్దాం అనుకుని ఇంకా పెద్దదని చెప్పలేదు, ఒక మాట చెప్పేస్తాను. మీ ప్రశ్న, మీ పేరునా? సతీష్ గారు. ఎప్పుడో ఒకసారి చాగంటి గారు లేదా ఒక ఓకే రిమైండర్ మేబీ. జై శ్రీరామ్. ఎప్పుడో చాగంటి గారు ఏదో ఒక వృద్ధాశ్రమానికి ఓపెనింగ్కి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఏం చెప్తారండి మామూలుగా విషెస్ పెద్దవాళ్ళు, విష్ ఆల్ ది బెస్ట్ అని కదా. అని ఏం చెప్పారంటే, ఈ వృద్ధాశ్రమం తొందరగా మూసేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు చప్పలు కొట్టండి. మీరేమైనా వెయిట్ చేస్తున్నారా ఏంది? మీరు కత్తిరింపబడి పుడితే ఎప్పుడు కత్తిరిద్దామా అనుకుంటారు అమ్మా నాన్ని చిట్ట చివరి దాకా. అందుకే ఒక హరికథ మీరు తర్వాత చూడండి, సింహాచల శాస్త్రి గారిని కొడితే వస్తుంది. ఆయన అంటారు, మన కన్న అమ్మా నాన్నలకి గుళ్ళు కట్టించకపోయినా పర్లేదు కానీ గుడి ముందు కూర్చోబెట్టకూడదు. ఇగోటిటా ఎంత దారుణం అండి. కొన్ని వీడియోలు చూస్తే కడుపు మండిపోతుంది. ఆ తల్లికి తిండి ఉండదు. 10 మందిని పెంచగలిగే తల్లి ఉంటుంది కానీ 10 మంది కొడుకులు ఒక్క తల్లిని పెంచలేరా? ఏం దేశంలో ఉన్నామండి? నేలను ఏమంటాం మనం? అమ్మా. ఏమండి తెలంగాణ పోరాటం దేనికి జరిగిందండి? భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం. పోతుగడ్డ, పోరుగడ్డ, బట్ మ్యాక్సిమం నవ్ ఓన్లీ ఎర్రగడ్డ. వెరీ బ్యాడ్. అవును కదా, వెరీ పిటి. ఇందాక మన కెమెరామెన్ చెప్పారు, నాకు నిజంగా తెలియదు, నేను హైదరాబాదీనే అని. ఏం పేరు? రమేష్. చాలా దురదృష్టం. ఇప్పుడు తెలియజెప్పాల్సిన బాధ్యత ఎవరిది? ఇలాంటి పెద్దవాళ్ళు. ఈజ్ టేకెన్ రెస్పాన్సిబిలిటీ. గివ్ ద బిగ్ హ్యాండ్, బిగ్ అప్, డెఫినెట్లీ బాధ్యత. ఏమండి మనం బొబ్బిలిపులి సినిమా చూసాంగా, చూసిన వాళ్ళు తెలుస్తుంది. ఎవరికైనా సరే ఇది రామాయణంలో శ్లోకం అని తెలవాడికి, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరి అంటే అన్నగారు బొబ్బిలిపులి. కానీ యాక్చువల్గా అది ఎక్కడదే? రామాయణంలోది. రామాయణంలో ఎవరు చెప్పారు? లక్ష్మణుడు చెప్పాడు. అన్నయ్య బాగానే ఉంది ఇక్కడ అంతనం, సెటిల్ అయిపోదాం అన్నాడు. అంటే మనకి నేర్పించడానికి. అప్పుడు ఏం చెప్పారు రామచంద్రమూర్తి? అపి స్వర్ణమయీ లంకాం నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. ఇదంతా బాగానే ఉంది, బంగారం, గోల్డెన్ లంక. కానీ మనకి అమ్మ కంటే
మాతృమూర్తి కంటే మాతృభూమి కంటే స్వర్గం కూడా ఎక్కువ కాదు. అందుకే చూడండి, భారతీయులు ప్రపంచంలో ఏ దేశాన్ని దోచుకోలేదు. గర్వంగా అక్కడ బాలయ్య బాబు కొడతారుగా, మనం అందరం తొడగొడి చెప్పచ్చు, ప్రపంచాన్ని మనం దోచుకోలేదు, ప్రపంచం మీదకి దండెత్తలేదు, ఎక్కడా దేన్ని మనం కబ్జా చేయలేదు. కానీ మన దేశం మీదకే మొఘలాయలు వచ్చారు, హూనులు వచ్చారు, సెకులు వచ్చారు, బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, డచ్ వాళ్ళు వచ్చారు, పిచ్చోళ్ళు వచ్చారు. ఇంకా దోచుకుంటూనే ఉన్నారు, దాచుకుంటూనే ఉన్నారు చాలా భాగాల్లో. మొన్న మీరు సారీ టు ఐ విల్ కంక్లూడ్, మొన్న లక్షద్వీప్ వెళ్ళారా? దాని పక్కన మాల్దీవ్స్. మొన్న గుంటూరు కారంలో డైలాగ్ అక్కడ కదా వాడాలి, కుర్చీ మడతెట్టడం. మడతెట్టారుగా, మడతెట్టారు లేదా? కావాలి, అలా మడతెట్టేవాడు కావాలి. చాగంటి గారి భాషలో చెప్తా, రాముడు మంచివాడు, అవునా కదా? మనం ఇప్పటికే అది వాడతాం. ఎందుకంటే రాముడు ఏమన్నా అంటే పడేవాడు, ఎవరైనా ముందు వస్తే అటువైపు తిరుగుంటే ఎవరైనా వచ్చేస్తే అయ్యో నారాయణ రెడ్డి గారు ఎప్పుడు వచ్చారు నేను చూడలేదు అని కొంచెం ఫీల్ అయ్యేవాడు. ఆయన రాజుగారి కొడుకే, నాట్ బిల్లప్ బాబాయ్. ఈ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం, ఈ సన్ ఆఫ్ ఏ ఎంపరర్, కానీ పూర్వభాషీచ రాఘవ అంటే అంత వినయంగా ఉండేవాడు. కృష్ణుడు పుట్టినప్పటి నుంచి మడతెట్టడం మొదలెట్టాడు. 1 month బేబీగా ఉన్నప్పుడు పోతాను వచ్చింది, కళ్ళు మూసుకున్నాడా? దాన్ని కళ్ళు మూయకుండా కళ్ళు మూసుకుంటే వెళ్ళిపోతుంది అనుకున్నాడు. కానీ ఏమైంది దానికి? మీరు చెబితే హట్ అవుతారు, ఈ తల్లు నన్ను క్షమించాలి, లైవ్లో చూసేవాళ్ళైనా తర్వాత చూసేవాళ్ళైనా, ఇది ఓన్లీ ఫర్ ఫన్. కృష్ణుడు ఏమనుకున్నాడో చెప్తున్నా. ఎందుకు నాకు ఆల్రెడీ గతంలో బ్యాడ్ నేమ్ వచ్చింది, మా పిల్లలు కూడా నన్ను నువ్వు తాటకన వేసేసావు, ఇప్పుడు పెద్ద మాట్లాడుతున్నావు అని నన్ను ఛాలెంజ్ చేశారు మా పిల్లలు, మొదలెడ్డమే లేడీస్తో ఎందుకు అని కళ్ళు మూసుకున్నాడంట. కానీ ఆయనకి తప్పలే, అక్కడ లేడీస్ ఫస్టే, ఇక్కడ లేడీస్ ఫస్టే. ఇగోటి ఇదే శాస్త్రం అంటే సరదాగా చెప్పాను, కానీ లేడీస్ ఎప్పుడు ఫస్ట్, లేకపోతే మనం డస్ట్ కదా. అమ్మ భూమి ఏమంటాం? భూమాత. ఆవు గోమాత, పుస్తకం సరస్వతి మాత, డబ్బులు లక్ష్మీమాత, నీళ్ళు గంగామాత, అన్నం అన్నపూర్ణ. ఎక్కడైనా ఏం చూస్తున్నాం? మాత. కానీ చాలా దురదృష్టం ఏంటంటే మనం మాత అన్న చాలామందిని వాడు మై ఖాత అంటున్నాడు. దురదృష్టమా కదా? ఆలోచించండి, నిజం మాట్లాడదాం. నేను ఎప్పుడూ చెప్పే మాటే మళ్ళీ చెప్తున్నాను, కౌ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు హిందూస్, స్కై ఈజ్ నాట్ బిలాంగ్స్ టు హిందూస్, వాటర్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు హిందూస్, ఎర్త్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు హిందూస్. దిస్ ఈజ్ ఫర్ హ్యూమన్స్. చెరువులు పాడైతే బాధపడుతున్నావా లేదా? మూసి మనం వెళ్తే వెళ్ళాలి ముక్కు మూసి, అవునా కదా? మనకు ఉండొచ్చు డబ్బు, కానీ దాని పక్కన నడిస్తే వస్తుంది జబ్బు. ఒకప్పుడు అలా లేదే. అసలు మూసి పేరు తెలుసా మీకు ఎవరికైనా? మొన్న యు నో హిస్టరీ దెబ్బగాండి సతీష్ కదా, అది ముచ్చుకుందా అన్నదని ఎవరికి తెలియదు. అనంతగిరి నిజామాబాద్ జిల్లాలో మూలం ఉంది, వికారాబాద్ దగ్గర. కానీ మనకు వికారం ఎక్కినోడికి వికారాబాద్ విషయం ఎలా తెలుస్తుంది? అనా ముచ్చుకుందుడు ఎవరు? భాగవతంలో ఉంది. కృష్ణుడు వచ్చాడు, ఆయన నిద్రలేపాడు, సరే చాలా ఉంది. కానీ విషయం ఏంటంటే మన పూర్వులు చాలా గొప్పవాళ్ళండి. ఈ భూమిని ఏమని పిలుస్తారు? నాట్ జస్ట్ ఇందాక రాఘవేంద్రరావు గారు చెప్పినట్లు ఇండియా, దీనికి ఎప్పుడైనా భారత్ పేరు పెట్టాలన్నారు. యాక్చువల్లీ ఇది భారతే, ఎప్పటికీ భారత్. ఇది మధ్యలో ఎవడో టోపీ వాళ్ళలో ఇంకోళ్ళో కాపీ వాళ్ళలో వచ్చారు, దీనికి ఏదో పేరు పెట్టారు. కానీ వాస్తవం ఎక్కడ పోతుంది? ఇప్పుడు శ్యామల అను అని పిలుస్తుంది, వారికి ఉండే సాన్నిహిత్యం బట్టి. అమ్మ మీ పేరైతే అనసూయ, పౌరాణికం, ఆ పేరైతే పోదు కదా. అలా ఈ దేశం భరతవర్షే, భరతఖండే ఎక్కడి నుంచి వచ్చింది? పురాణాల నుంచి వచ్చింది, భాగవతం నుంచి వచ్చింది. చిన్నది కాదు ఇది. పుణ్యభూమి, కర్మభూమి, జ్ఞానభూమి, రుచిభూమి, తపోభూమి, దేవభూమి, నాట్ రోగభూమి. ఇట్స్ ఎ యోగ భూమి. రిమెంబర్ దిస్ ప్లీజ్. అంటే మీరు ఎంతైనా మాట్లాడగలరు, ఎన్ని విషయాలైనా సమగ్రంగా చర్చించగలరు. ఇప్పుడు దర్శకుడికి ఇచ్చేస్తాను, అందుకే చెప్పాను నేను జియో లాంటి అన్లిమిటెడ్ టాక్.
శశాంక్ గారు, ఈ సినిమా సెన్సార్ అయిందా? సెన్సార్ నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి? మార్చి 1న రిలీజ్ అవ్వబోతుంది 6 లాంగ్వేజ్ల్లో. ప్రొడ్యూసర్ గారు చైనాలో కూడా రిలీజ్ చేద్దాం అంటున్నారు. సో సెన్సార్ నుంచి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి? సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి పరిణామాలు రాబోతున్నాయని మీరు అంచనా? సెన్సార్ అంటేనే మేమేమైనా తప్పు చేస్తే అడ్డుపట్టడానికి ఉన్న ఆయుధం. ఆ సెన్సార్ జరిగిపోయింది, మేము ఎక్కడా తప్పు చేయలేదు, పొరపాటు చేయలేదని ప్రూవ్ అయిపోయింది. సెన్సార్ సర్టిఫికేట్ హ్యాపీగా మా చేతికి వచ్చింది. వాళ్ళు హిస్టరీని హిస్టరీలాగా చూశారు, ప్రతి దానికి ప్రూఫ్స్ అడిగారు. వాళ్ళు ఒకటి అడిగితే నేను 4 ఇచ్చాను. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా రెగ్యులర్ సినిమాలకు ఎంత ప్రశాంతంగా సెన్సార్ జరుగుతుందో అంతకంటే ప్రశాంతంగా సెన్సార్ జరిగింది. సో సత్యనారాయణ అయితే వాళ్ళకి సెన్స్ ఉంది. చాలా మూవీస్ విషయంలో హిస్టరీ తీసుకున్నప్పుడు వాళ్ళకి నచ్చిన వాటినే తీసుకునే అవకాశాలు చాలా ఉంటాయి. చాలా మూవీస్ అట్లా చూసాం. సో మీరు ఈ హిస్టరీని టచ్ చేశారు కాబట్టి యాస్టీస్ తీసుకున్నారా, లేదు మీకు ఏవి కావాలో అవి చూపించాలనుకున్నారు? నాకు ఏమి కావాలో 2 పాయింట్లకు 2 ఆన్సర్స్ ఉన్నాయి. ఒకటి, హిస్టరీని యాజ్ ఇట్ ఈజ్గా హిస్టరీనే తీసుకున్నాను, ఏది మార్చలేదు. అయితే హిస్టరీలో చాలా ఉన్నాయిగా, నాకు ఏది కావాలనుకున్నాను? ఇక్కడ ప్రజలు చేసిన విముక్తి పోరాటం, మనుగడ కోసం చేసిన పోరాటం, స్వాతంత్ర్య పోరాటం, దాన్నే ఇతివృత్తంగా తీసుకొని చేశాను. యాజ్ ఇట్ ఈజ్ హిస్టరీ, ఎక్కడ ఏమీ ఎక్స్ట్రా క్రియేట్ చేయలేదు. ఎన్నో 2% 5% చేసింది మంచి కోసం చేసి, అది కూడా 5%. అది మీకు సినిమా చూసి అర్థమవుతుంది. ఓకే, ఇది చేయాల్సిందని మీరే అంటారు. అయితే 2 మతాలకు సంబంధించి కన్ఫామ్గా మనం సినిమాలో చూపిస్తాం. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏమైనా కాంట్రవర్సీస్ వచ్చే అవకాశం ఉంటారా? నేను ఇంతకుముందు మాట్లాడుతూ చెప్పా, 2 మతాల దృష్టితో చూడకూడదు. ఒక అధికారం, 2 అమాయకత్వం. అమాయకత్వానికి అధికారానికి మధ్య జరిగిన పోరాటం, అస్తిత్వానికి మూర్ఖత్వానికి మధ్య జరిగిన పోరాటం ఇది. అందుకనే మతం దృష్టితో చూసిన వాళ్ళు ఆ మత్తులోనే ఉంటారు. దయచేసి మతం దృష్టితో, ఆ కుళ్ళుతో చూడొద్దు, చరిత్ర దృష్టితో చూడండి. దీన్ని ఒక ఇతిహాసంగా చూడండి, మా ప్రజల పోరాటంగా చూడండి, అంతే. అనసూయ గారు, సో ఇందాక మీరు మాట్లాడుతూ రజాకార్ బిఫోర్ ఆఫ్టర్ అన్నట్లుగా మీ లైఫ్లో ఉంటుంది అన్నారు. సో చాలా నా లైఫ్లో అన్నానా? సారీ, స్ట్రాంగ్గా అంటే ఇంతకు ముందు ఉన్నది నేను స్ట్రాంగ్ అయ్యాను మన అనబోయాను. నా వస్తే సారీ, మన అందరి లైఫ్లో అదే అంటే మీరు పర్సనల్గా అంటే లేడీస్ విషయానికి వస్తే కనుక ఈ మూవీలో మీరు చూపించిన రోల్ ప్రకారం చూస్తే కనుక చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో ఈ రోల్ తర్వాత కావచ్చు, హిస్టరీ తెలుసుకున్న తర్వాత కావచ్చు, అనసూయ ఎట్లా మారింది? అదే చెప్తున్నా, నాకు బిఫోర్ అండ్ ఆఫ్టర్ డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాము, ఎప్పుడు మీ హిస్టరీ అడుగుతారు, యువర్ హెల్త్ హిస్టరీ ఫైల్ తీసుకురండి. బికాజ్ ఆ కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది. బికాజ్ యూ నో వేర్ ఇట్ స్టార్టెడ్, యూ నో వేర్ టు గో, అంతే. నేను అదే చెప్తున్నాను, దట్ వెన్ యూ నో వేర్ ఇట్ స్టార్టెడ్, మీ కాన్ఫిడెన్స్, మీరు ఎటు వెళ్ళాలి, మీ దారి, అవన్నీ కరెక్ట్గా క్లియర్గా కనిపిస్తాయి. ఫాగిష్నెస్ ఉండదు. సో ఫర్ మీ దట్ గేవ్ మీ అ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్. బికాజ్ నాకు తెలుసు నా హిస్టరీ గురించి. ఇప్పుడు ఇంకా చాలా హిస్టరీ అనేది సముద్రం అండి, చాలా తెలుసుకోవాలి ఇంకా. సో ఇలాగే గూడూరు నారాయణ రెడ్డి గారు, సత్యనారాయణ గారు సినిమాలు ఇలాగే తీస్తూ ఉంటే బాగుంటుంది. అందులో నన్ను కూడా ఉంటే నేను చాలా ఆనందిస్తాను. బికాజ్ నా జన్మ ధన్యమవుతుంది. మనందరికీ ఒక పర్పస్ అనేది ఉంటుంది, వై వి ఆర్ అనేది. సో నేను నెమ్మదిగా తెలుసుకుంటున్నాను. ఎక్ జరియా అంటారు కదా, ఒక ఏమంటారు, సారీ, జరియా మార్గం, ఒక వన్ మీడియం. we all are, we have to pass our paths one day or the other, and if we all are towards one destination, it will be very peaceful and very meaningful. So నాకు డెఫినెట్గా రజాకార్ గురించి తెలుసుకున్నప్పుడు నాకు ఇప్పుడు నేను చెప్తున్నా, నేను ఓపెన్గా చెప్తున్నాను, నేను ఒక పాటలో ఉన్నాను, పాట తర్వాత ఒక సీన్లో. నేను చెప్పొచ్చా ఆ సీన్ ఏదో? వద్దా? ఓకే. సో అంటే ఏ మన హిస్టరీలో దేని గురించి అనేది కూడా థియేటర్లోనే చూద్దామా? బైరన్పల్లి ఇన్సిడెంట్. అందులో నేను చాలా అంటే తెలంగాణలో ఉన్నవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీస్ బిలాంగ్ అయిన వాళ్ళకి డెఫినెట్గా ఆ ఇన్సిడెంట్ వాళ్ళు గగ్గురు పుడుస్తుంది. ఎవ్రీబడి ఫీల్స్ వెరీ పర్సనల్. సో ఆ ఇన్సిడెంట్ అంతవరకే ఉన్నాను నేను. ఇట్స్ అన్ ఎపిసోడ్. రజాకార్ల అకృత్యాలు
అన్నీ చూపించారు, మనకు తెలియాలి. ఐ ఫీల్ వెరీ సాడ్ అండి. నేను ఫస్ట్ నా పాట రిలీజ్ అప్పుడు కూడా చెప్పాను, ఎవరెవరి గురించో చదువుతున్నావు, నా మెమరీ వేస్ట్ అయిపోయింది చిన్నప్పటి నుంచి చదివి. ఐ మీన్ వీ ఆల్ హ్యావ్ సర్టన్ చిప్, ఇంతే ఉంటుంది కదా దాని మెమరీలో. వై డిడ్ ఐ రీడ్ అబౌట్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ వై నాట్ నౌ? నాకు అర్థం కావట్లేదు, బుక్స్లో ఎందుకు లేవండి ఇవన్నీ ఇప్పుడు చదువుకోవాలి? మన హిస్టరీ గురించి ఎందుకు లేదు? నాకు చాలా పేర్లు కొత్తగా సార్ నాకు నరేట్ చేస్తుంటే అవునా, ఓహో, ఆహా, ఐఎమ్ లైక్ ఐ ఫీల్ ఏంటి నా ఐ విల్ టర్న్ 39 దిస్ May 15th. ఇన్ని ఏళ్ళు వేస్ట్ అయిపోయాయి నావి. ఇఫ్ ఐ హ్యాడ్ దిస్ నాలెడ్జ్ బిఫోర్, మై పర్పస్ వుడ్ బీ డిఫరెంట్, యునో. సో ఐ థింక్ మీరే చూసుంటారు చేంజ్ నాలో. ఇట్స్ ఆబ్వియస్. థ్యాంక్ యూ. హాయ్ సురేష్ గారు, నాతోటి మాట్లాడతారా? ఎలా ఉన్నారు? చెప్పండి. నిజంగా ఇంతకుముందు వచ్చిన ప్రెస్ మీట్లకి అనసూయ వేరు, ఈ ప్రెస్ మీట్కి వచ్చిన అనసూయ వేరుగా కనిపించేసింది మనందరికీ. కొన్ని క్యారెక్టర్, కొన్ని సినిమాలు మనం మనీ కోసం చేస్తాం, కొన్ని మనసుకు నచ్చి చేస్తాం, కొన్ని క్రేజ్గా చేస్తాం. సో మీకు మనసుకు నచ్చి చేసారని ఈ సినిమా అర్థమైపోతుంది. సో ఈ కథ చెప్పినప్పుడు కానీ మీ క్యారెక్టరేషన్ గురించి కానీ అంతకుముందు అనసూయ కూడా చాలా పాటలు వేరే రకంగా చూస్తాం. సో ఈ రకంగా దీనికి మీరు ఎలాంటి కేర్ తీసుకుని చేశారని? నేను మారలేదు, ఇవాల్వ్ అయ్యాను. మార్పు వేరు, ఎవల్యూషన్ వేరు. సో ఈ సినిమాతో నేను ఇవాల్వ్ అయ్యాను డెఫినెట్గా. ఇంతకు ముందు కూడా ఐఎమ్ అన్ ఎంటర్టైనర్. ఈ ఎంటర్టైన్మెంట్తో పాటు ఇలాంటి కథలు వస్తే, ఇలాంటి ధైర్యం ఉంటే, ఇలాంటి పాత్రలు రాస్తే వస్తే ఆ బరువు వేరే ఉంటుంది, నా అదృష్టం ఇంకోలా ఉంటుంది. అది నేను తీసుకునే అంత బుద్ధి నాకు ఉండాలి, ఆ భగవంతుడు ఇస్తున్నాడు, ఆ కనెక్ట్ ఉంది కాబట్టి ఐఎమ్ గ్రేట్ఫుల్. బట్ అది ఇప్పుడు ఏంటి, దాస్ గారు ఉన్నందుకు నేను ఏదో స్పిరిచువల్గా మాట్లాడలేదు. చాలామందికి తెలుసు ఐఎమ్ ఆల్వేస్ వెరీ కనెక్టెడ్. సో యూ విల్ సీ, అలాంటి పాటలు చూస్తారు తప్పకుండా. యాజ్ అన్ ఎంటర్టైనర్ నేను చేస్తాను. బట్ ఈ సినిమా అనేది అంటే ప్రతి పాత్ర నాకు నచ్చే, కనెక్ట్ అయ్యి చేస్తాను. కానీ ఈ సినిమా ఇట్స్ ఎలా చెప్పాలి నేను, ఇది జరిగింది, ఇది ఎలా చెప్పాలి సార్? భయ్యా, అనసూయ గారు మనకి సాక్షిలో పనిచేసిన దగ్గర నుంచి, ఆ తర్వాత జబర్దస్త్, ఆ తర్వాత యాంకర్, ఆ తర్వాత మీరన్న మీ దృష్టిలో ఉన్న రోల్స్గా మనకు తెలుసు. కానీ అనసూయ గారికి నేను మీడియాకి తెలియజేయాలనుకుంటున్న విషయం ఏంటంటే, భూదానోద్యమం ఎక్కడ జరిగిందో ఆ గడ్డ మీద పుట్టిన బిడ్డ అనసూయ. భూదాన్ పోచంపల్లిలో. అనసూయ గారి తాతల ఇల్లు 100 గడపల ఇల్లు. నల్లగొండ జిల్లాలో ఉన్న ఇల్లు ఎవరిదంటే అది అనసూయ గారి తాతల ఇల్లు. ఆ 100 గడపల ఇంట్లో 1000 మందికి భోజనం పెట్టిన ఇల్లు ఆ ఇల్లు. భూదానోద్యమంలో పాలు పంచుకున్న చాలా ఉద్యమకారులను నిలబెట్టిన ఇల్లు ఆ ఇల్లు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాలు పంచుకున్న చాలామంది పోరాట యోధులకి అన్నం పెట్టి ధైర్యం ఇచ్చిన ఇల్లు ఆ ఇల్లు. అంత గొప్ప రక్తంలో పుట్టిన అనసూయ రక్తంలో మనం అనుకున్న ఎంటర్టైన్మెంటే కాదు, ఆ ఆవేశం, ఆ పోరాటం ఉంటాయి. కాబట్టి నాకు తెలిసిన నా ఆడబిడ్డ అనసూయని ఆ దృష్టితోనే చూశా. నేను మాట్లాడేటప్పుడు క్యారెక్టర్ గురించి అనసూయనే అంతే అనుకున్న తర్వాత మీకు తెలుసో లేదో చాలా నేను కామెంట్స్ చదివే తర్వాత మీ మీద గౌరవం పెరిగింది మేడం, ఇలాంటి కామెంట్స్ రావడం స్టార్ట్ అయినాయి. ఈటీవీ CEO బాపినేడు గారు మార్నింగ్ ఆయన ఎప్పుడైనా ఇంటి దగ్గర నుంచి ఛానల్కి వెళ్ళేటప్పుడు ఎవరితోనో ఫోన్లో చాలాసేపు మాట్లాడతారు. 1 hour జర్నీ ఉంటుంది కాబట్టి నందినగర్ నుంచి ఫిలిం సిటీకి 1 hour మార్నింగ్ కారెక్కగానే ఫోన్ చేసి ఆ సాంగ్ చూసి, ఏటగారు అనసూయ గారి మీద గౌరవం ఇంకా రెట్టింపు అయిందండి, ప్రొఫెషనల్గా అమ్మాయి మీద నాకు గౌరవం ఉంది కానీ ఈ పాట చూసి నాకు రెట్టింపు అయిందండి అని స్టార్ట్ చేశారు. ఫిలిం సిటీ వెళ్ళేంత వరకు సరే నా రూమ్లోకి వచ్చాను మళ్ళీ కలుద్దాం అనేంత వరకు అనసూయ గారి గురించి, ఆ పాట గురించి, పెర్ఫార్మెన్స్ గురించి, విషయం ఏంటంటే ఆవిడ వేసుకున్న కట్టు బొట్టు అన్నీ కూడా అందులో క్వశ్చన్స్ కూడా కొన్ని వేశారు. అప్పుడు అంత నగలుండేదా, అది ఉండేదా, అలాంటి క్వశ్చన్స్ కూడా వేశారు. దానికి నా దగ్గర ఆన్సర్లు ఉన్నాయి. అవన్నీ అంటే చూడండి, నేనేమంటానంటే భయ్య, మన బ్లడ్లో, మన తాత ముత్తాల బ్లడ్లో, మన పూర్వీకుల బ్లడ్లో ఉన్నది ఆటోమేటిక్గా బయటపడుతుంది. దానికి ఒక టైం రావాలి. అనసూయ గారికి ఇప్పుడు టైం వచ్చింది, ఈ పాట ద్వారా టైం వచ్చింది. కాబట్టి అది భయ్య మీ క్వశ్చన్కి ఆవిడ ఆన్సర్. థ్యాంక్ యూ. సత్యనారాయణ గారు, సారీ, మీ ప్రశ్న చాలా బాగుంది. అన్ని పాత్రలు జేబు సాటిస్ఫాక్షన్ కోసమే కాదు, కొన్ని జాబ్ సాటిస్ఫాక్షన్, అలాంటిదే ఇదంతా. థ్యాంక్ యూ అమ్మా, అంతే కదా.
ఒక క్లారిటీ, అది 101 దర్వాజల ఇల్లు మా తాతగారి చెల్లి వాళ్ళ ఫ్యామిలీ గురించి, అంటే బ్లడ్ ఆఫ్ కోర్స్, బట్ ఎవరి క్రెడిట్ వాళ్ళకి ఇవ్వాలి ప్లీజ్. మళ్ళీ ఫోన్ వస్తుంది నాకు ఏమిటే అని. మామూలుగా అనసూయ ఎవరు ఏ కామెంట్ చేసినా చిటికలో ఏకిపారేసే అనసూయ, ఇది రిలీజ్ తర్వాత చాలా కామెంట్స్ మీకు రావచ్చు, వస్తాయి కూడా. సో ఆటకి ఎలాగ అప్పుడు 35 ఉన్నాయి, ఇప్పుడు 39 వచ్చాయి, ఏదో ఒక అర్థం ఉండాలి కదా. ఏకి పారేయడం ఉంటుంది కానీ తరీకా బదిలేగా, దట్స్ ఆల్. సత్యనారాయణ గారు మామూలుగా రజాకారులు వికృత్యాలుగా బలి అయిపోయి చాలామంది కుటుంబాలు చాలా ఉన్నాయి. సో వాళ్ళని మీరు, వాళ్ళ వారసులు మీరు వాళ్ళకి పర్సనల్గా కలిసి వాళ్ళ విషయాలు కూడా తెలుసుకుని ఈ మూవీలో పెట్టడం ఇలాంటివి ఏమైనా జరిగినాయి అనుకోవచ్చు? అవునన్నయ్య, నేను మామూలుగా వాళ్ళ మధ్యలో పుట్టి పెరిగాను కాబట్టి, ఆ ప్రాంతం మీద పుట్టి పెరిగాను కాబట్టి నాకు అందరితో పరిచయాలు ఉన్నాయి. కొంతమంది ఫైటర్స్తో, ఎక్కడైతే నేను ఒక హీరోగా చూపించానో ఆ హీరోతో నేను ఒక 2 years ఒకే గదిలో ఉండి జర్నీ చేయడం కూడా జరిగింది. ఒక పెద్ద ఆయన పేరు చెప్పను ఇప్పుడు. వాళ్ళ ఫ్యామిలీస్ని ఇప్పుడు కొందరు చందానగర్లో, ఎల్బీ నగర్లో వాళ్ళ ఫ్యామిలీస్ 60-70 ఏళ్ళ పెద్ద వయసులో ఉన్న ఫ్యామిలీస్, కూతుర్లు కొడుకులు ఉన్నారు. వాళ్ళని కలిశాను. బైరాన్పల్లి వెళ్ళాను, గుండ్రాంపల్లి. ఎవరినైతే ఇక్కడ పెట్టానో వాళ్ళ ఫ్యామిలీతో అందరితో మాట్లాడి నేను చదివింది ఆధారంగా చేసుకొని చేశాను భయ్య. స్వామి, మీరు చివరిలో అనసూయ గారికి ఒక కార్డు ఇచ్చి ఆ పాత్ర అనసూయ గారు చేయాలని చెప్పి అన్నారు, ఏంటి? మీరు కవయిత్రి మొల్ల చాలా గ్రేట్ రైటర్, ద్విపద కావ్యం రాసింది ఆవిడ. శ్రీకృష్ణదేవరాయలు వారు ఆవిడ రాసినటువంటి ద్విపద కావ్య రామాయణాన్ని వీధి బడిలో చదివించేవారట. మరి ఆవిడేమి లిటరేట్ పర్సన్ కాదు. మరి నువ్వు ఎలా రాసావమ్మా అంటే, నాతో వాళ్ళ ఊరి దేవుడు మల్లన్న ఆయన రాయించాడని చెప్పింది. ఇప్పటికీ చరిత్ర సాక్ష్యం మనకి. ఇప్పుడు మనం యాదగిరి గారు రాసినటువంటి పాట బండెనక బండి గట్టి పాడుతున్నాం, ఎందువల్ల చరిత్ర. సో అందువలన అలా అంటే అప్పుడెప్పుడో వాణిశ్రీ గారు మనం పుట్టకముందు నటించింది. కానీ చాలామందికి అంత గొప్ప స్త్రీ ఈ నేల మీద, ఈ తెలుగు నేల మీద ఉన్నదనే విషయం తెలియదు. అలాగే చాలామంది ఈ తెలంగాణలో అసూలు బాసినటువంటి లక్షలాది మంది చరిత్ర చాలామందికి తెలియదు. మనకెవరు తెలుసు? మహా అయితే ఓ పోతన గారు, ఓ రామదాసు గారు, ఓ పాల్కూరికి శ్రీనాథ్ వారు, ఇంకా చాలా తక్కువ మంది తెలుసు. ఇలా తెలియకుండా చరిత్రలో మరుగున పడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఎందుకు చదవాలి అన్నారు ఆవిడ. క్వశ్చన్ కరెక్టే కదా. మనం పుస్తకాల్లో చదివేటప్పుడు అవి ఏవో చదివేశాం, ఏదో మొఘల్ ది గ్రేటు, ఇంకో గ్రేటు ఏవో చదివేశాం, అక్కర్లేనివి ఏవో చదివాం. కానీ మనకి ఎంతమంది వీరులు ఉన్నారు? అలాంటి వీరులు పుట్టినటువంటి నేల మీద, కవులు గాయకులు పుట్టిన నేల మీద మనం పుట్టాం. అందులో అలాంటి తల్లులు, అటువంటి వాళ్ళ గురించి తెలుసుకోవలసిన పరిస్థితి, తెలియజెప్పవలసినటువంటి స్థితి మనకు ఉంది. అందువలన ఆవిడ, అంటే నేను సరదాగా చెప్పిన ఆవిడ రంగమ్మత్తే కాదు, అది కూడా యాజ్ యాక్ట్రెస్ షీ కెన్ డూ. అందుకని అలా చేయాలని అంతా చెప్పాను, మీతో చెప్తున్నాను. ప్రొడ్యూసర్ నారాయణ రెడ్డి గారు. సో మీరు టీజర్ రిలీజ్ చేసినప్పుడు, ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు ఒక ప్రభుత్వం ఉంది, ఇప్పుడు అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేసి డేట్ అనౌన్స్ చేసినప్పుడు ప్రభుత్వాలు మారాయి. సో మీరేమో ఒక పార్టీ తరఫున ఉన్నారు, పోటీ చేశారు. సో ఒక నిర్మాతగా మీ అభిరుచి మేరకు సినిమా తీశారు. మరి ప్రభుత్వాల పరంగా మీకు ఎలాంటి ప్రోత్సాహం ఉంటుంది? థియేటర్ల విషయంలో తెలుగు ఇండస్ట్రీ ఎలా ఉంటుందో, ఎప్పటికప్పుడు ఎలాంటి మారుతుందో అనేది తెలుసు. అదర్ హిందీలో ఎలా ఉంటుందో తెలుసు. సో ఈ సినిమాకి ప్రభుత్వాల పరంగా ఒక ప్రొడ్యూసర్గా మీరు కోరుకునేది ఏంటి? అంటే చాలామంది దీన్ని వివాదాస్పదంగా చూస్తున్నారు. వ్యక్తులకు ఇందాక దర్శకుడు అన్నట్టు ఇది మతంతో చూడకండి, మానవత్వంతో చూడండి, మన చరిత్రను చూడండి అంటున్నారు. సో ప్రభుత్వాలు దీన్ని మాత్రం 2 వర్గాల మధ్యలో జరిగినటువంటి ఒక నిరంకుశ పోరాటంగానే చూస్తున్నాయి కొంతమంది. సో ప్రొడ్యూసర్గా మీరు కోరుకునేది ఏంటి ప్రభుత్వాల నుంచి? చిత్రాన్ని చిత్రంగానే చూడాలనే ఆలోచన నాది ఉంటుంది నిర్మాతగా. ఎందుకంటే ఇక్కడ చిత్రరంగాన్ని తరలించడానికి, మద్రాస్ సిటీ నుంచి ఇక్కడికి తీసుకురావడానికి ఆనాడు మరి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా ప్రోత్సాహం అందించారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇక్కడ, వారు కూడా అదే బాటలో ఉంటారని చెప్పి నేను అనుకుంటాను. ఎందుకంటే చలనచిత్ర రంగం ఇది, నేను ఎవరో పార్టీ పాకిస్తానీ బంగ్లాదేశీ కాదు, నేను చలనచిత్ర రంగానికి సంబంధించిన ఒక కొత్త నిర్మాతని. కొత్త నిర్మాత అంటే 1000 మందికి ఉపాధి కల్పించే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి నిర్మాత అంటే. సో ఉపాధి లభించే మార్గం ఒకటి, చరిత్రను చిత్రంగా చూపిస్తున్న విషయం ఒకటి,
అది మన లోకల్ నేటివ్ చరిత్ర కాబట్టి ఎవరు దీనికి అడ్డంకులు ఏమి సృష్టించారని చెప్పి నేను అనుకుంటా. ఎందుకంటే ఆనాటి పాలకులు వాళ్ళు కూడా రజాకార్ల ఆలోచన కలిగిన వ్యక్తులే. ఆనాటి పాలకులు అంటే మొన్న డిసెంబర్ 3 తారీఖున వాళ్ళ అంతమైపోయింది. వాళ్ళు రజాకార్లకు చాలా దగ్గర బంధువులు కాబట్టి ఆ విధంగా ప్రవర్తించారు. అంతకంటే తక్కువేం కాదని నేను అనుకుంటా. వీళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు అటువంటి వాళ్ళు గారని చెప్పి నాకు తెలుసు. ఎందుకంటే నాకు జీవితంలో చాలా పెద్ద విషయాలు నేర్పించింది ఆ పార్టీ. ఈరోజు ఈ పార్టీలో ఉన్నాను. సో పార్టీ అనేది కాదు. ఈరోజు ఇక్కడ ఒకటి గమనించాలి, మన చరిత్రను మనం చిత్రంగా నిర్మించుకోవడానికి మనం ఎవరితో భయపడాలి? ఎందుకు భయపడాలి? పొడుస్తాడా, కాలుస్తాడా ఎవడైనా? ఎవ్వరేం చేయరు. నా పేరు గూడూరు నారాయణ రెడ్డి, నేను పుట్టింది తెలంగాణ గడ్డ మీద. మా తాత లేట్ గూడూరు నారాయణ రెడ్డి కూడా అదే ఖాసిం రజ్వీ గాంతోనంట. వాంతోని నా ఊరికి రావద్దు, ఎంటర్ అయితే మర్యాద దక్కదు బిడ్డ అన్నాడు. నేను కాల్ చేస్తా అన్నాడు. వెనుక చూసుకో 800 మంది ఉన్నారు నా వెనుక, గడ్డపారలతో గొడ్డలతో నరికి పడేస్తారని చెప్పాను. ఆ తర్వాత కిలోమీటర్ దూరంలో పోయి బీబీనగర్ బ్రిడ్జ్ పేల్చేసిండ్రు. నేను సినిమా తీయడానికి అది కూడా ఒక కారణం. ఎందుకంటే నాకు చిన్నప్పుడు మేము ఈతకు పోయినప్పుడు అర్థమైందా, మేము అంటే చిన్నగా ఉన్నప్పుడు నేను గూడూరులో 7th క్లాస్ వరకు చదువుకున్నా. 7th క్లాస్లో నేను స్టేట్ టాపర్ని. నేను తెలుగు మీడియం చదువుకున్నా. 1974లో అప్పుడు హైదరాబాద్కి వచ్చిన. గత ప్రభుత్వము ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్లో ఇప్పుడు ఇలాంటి సినిమా అవసరమా అని చెప్పి ఒక ప్రశ్న లేవనెత్తారు. ప్రభుత్వాలు మారాయి, సినిమా సెన్సార్ అయిపోయింది, రిలీజ్కి వచ్చింది. ఇప్పుడు గత వాళ్ళని తీసుకుపోయి చెత్తబుట్టలు వేశారు, నలిపేశారు వాళ్ళని నల్లులు లెక్క. వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడము చాలా తక్కువ, మంచిది. ఎందుకంటే ఇప్పుడు మనం వీఆర్ ఎట్ ఏ డిఫరెంట్ స్టేజ్ నౌ. మనం యజ్ఞం చేయబోతున్నాము. ఆ యజ్ఞంలో బాగా ముఖ్యమైన ఘట్టం ఏంటిది? మన సమాజానికి ఆనాడు జరిగిన అకృత్యాలను మనం తెలియజేయడానికి మనం పూనుకున్న ఈ కార్యక్రమం ఇది. మధ్యనొచ్చి రాక్షసులు వచ్చి ఆ యజ్ఞం చేస్తుంటే నీళ్లు పోస్తుండనంట, మేఘాలను చిద్రవద్రం చేసి నీళ్లు పడేటట్టు చూస్తున్నాడంట, మట్టేస్తున్నాడంట. ఆనాటి ఋషులకు చాలా కష్టాలు కలిపి అటువంటి వాళ్ళని మనం అనుకుందాం. వాళ్ళేంది పెద్ద సబ్జెక్ట్ కాదు. వాళ్ళు నిన్న మొన్న వాళ్ళ హిస్టరీ ఎంత 20 సంవత్సరాల హిస్టరీ నిన్న మొన్నటి వరకు పరిపాలించిన వాళ్ళది. అంతకుముందు ఎక్కడ వాళ్ళు నా లెక్కనే ఇంకో పార్టీలో ఉన్నారు. ఆ పార్టీలో వాళ్ళ నాయన ఇంకో పార్టీలో ఉన్నాడు, ఇంకో తాత ఇంకో పార్టీలో ఉన్నాడు. అంతే, సబ్జెక్ట్ ఏమి ఇక్కడ మారలేదు. మనమంతా భారతీయులం. భారతదేశంలో ఉంటూ భారతదేశ చరిత్ర గురించి మాట్లాడడానికి దమ్ము లేకుంటే మనం ఈ దేశంలో ఉండదు. పోయి పాకిస్తాన్ ఉండాలి. అక్కడ గోధుమ రొట్టె చేసుకోలేని పరిస్థితి. కిలో గోధుమ పిండి కావాలంటే నీకు వారం రోజులు ఆగాలి. చక్కెర కావాలంటే కిలో చక్కెర కావాలంటే 3 నెలలు ఆగాలి. అటువంటి దేశమా మనది? మన దేశమా మనది? భరతమాత బిడ్డలం మనం, భగత్ సింగ్ తమ్ములం మనం. ఎట్లా అంటే అట్లా మనం బతకొచ్చు. మన దేశంలో ధైర్యంగా బతకొచ్చు. నీకు ఏదుందో నీ ఫండమెంటల్ రైట్, నీ ఆర్టికల్, బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన నీ రాజ్యాంగం నీ దగ్గర ఉన్నది. ఆర్టికల్ 19 గివ్స్ యూ ఆల్ దోస్ రైట్స్. సేమ్ థింగ్ ఐ ఫాలో బాబాసాహెబ్ అంబేద్కర్. మీకు మీ దర్శకుడికి బెదిరింపు కాల్స్, కామెంట్స్ వస్తున్నాయి. వేలు వచ్చినాయి. ఈ విషయంలో ప్రభుత్వం సెక్యూరిటీ అవకాశం ఏమైనా ఉందా? వందలు వచ్చినాయి. వీ డోంట్ కేర్ అబౌట్ ఇట్. వీ ఆర్ ద సిటిజన్స్ ఆఫ్ దిస్ ఫ్రీ యూనివర్స్. ఐ డోంట్ కేర్ అబౌట్ ఆల్ దట్. నేను ఉన్నంత వరకు ఉంటాను. పోయినాక లైట్ ఆరిపోతుంది. కానీ నేను మాత్రం చరిత్రలో నిలిచిపోతా కదా. నేను మాత్రం నా ఆలోచన, నా తపన ఈనాటి 142 కోట్ల భారతీయులకు నేను తెలియజేయాలనుకున్న ఈ కార్పెట్ కింద, ఈ సాప కింద పెట్టిన ఈ కథను బయటికి తీసుకొని వచ్చైతే నేను పెట్టిన కదా. నేను పోతేంది ఉంటేంది. జనరల్గా ఈ సినిమాని చెప్పొచ్చా? సతీష్ గారు అదే అయ్యో మర్చిపోయా, ఫ్లో వస్తుండే నాకు ఇట్లా. ఒకటేంటంటే ఇది రిలీజన్ అవన్నీ ఆ మతం ఈ మతం అని మాట్లాడుతున్నారు. బట్ నాకు మన గురించి తెలిసింది ఏంటంటే భారతదేశంలో ఎవరైనా సరే ఇక్కడున్న ముస్లిమ్స్ కూడా, ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్. నేను ఓల్డ్ మలక్పేట్లో పెరిగాను. స్కూల్ అంతా అక్కడే, ఆస్మాన్గఢ్లో, మూసరాంబాగ్లో మొత్తం నాకు అంతా స్కూలింగ్ అక్కడ, ఫ్రెండ్స్ అలాగే. ఐ హ్యావ్ రియలీ గుడ్. అది ఇది అని కాదు, అన్నిట్లోనూ మంచి చెడు ఉన్నట్టు ఇక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు. కానీ మన దగ్గర ఏంటంటే వీ నెవర్ టేక్ రివెంజ్. మనందరం అవెంజ్ చేస్తాము, మన పని మనం చూసుకుంటాం, మనం వద్దు అని అడ్డుగా గట్టిగా ఉంటాం. కానీ వీ నెవర్, మన ధైర్యం ఏంటంటే అనేది ఏంటంటే మన భారతదేశంలో మన ధర్మంలో మనకి భయం ఎక్కువగా ఎందుకు లేదు, మన పని మనం ఎందుకు చూసుకుంటామంటే మనకు తెలుసు మనం కరెక్ట్ అని. మా అమ్మ ఎప్పుడూ చెప్తూ ఉండేది, నువ్వు రైట్ అయినప్పుడు నీకు భయం ఉండదు,
అండ్ నాకు అదే అనిపిస్తుంది. అందుకే చాలామంది అంటారు మీరు అంత ధైర్యంగా ఎందుకంటే నాకు తెలుసు భయ్, నేను తప్పు చెప్పట్లేదు, నాకు తెలుసు. వై షుడ్ ఐ బీ స్కేర్డ్ ఆఫ్ ఎనీథింగ్? సో ఈవెన్ ఫర్ సార్ ఒకటి లెట్ మీ కంక్లూడ్. నేను నా ఓపెనింగ్ రిమార్క్స్లోనే గంగా, జమున, తైజీబ్ అన్నాం. మీకు తెలుసో తెలియదో నా బెస్ట్ మిత్రులు ముస్లిమ్స్. వాళ్ళు నాకు చాలా డబ్బులు ఇచ్చారు వితౌట్ ఎనీ ఇంట్రెస్ట్. అరే బహుత్ జబర్దస్త్ నికాల్ రా చల్ నికాల్ అని చెప్పి. అర్థమైందా? ఇవన్నీ ఊరికే ఎవడో ఈ తోక సత్తిగారులు అంతా నేనంట. తోక సత్తిగారులు అంటే ఈ పనికిరాని మొన్నటి వరకు పరిపాలించిన వాళ్ళు తోక సత్తిగారుల కిందనే నేను వాళ్ళని పరిగణిస్తా. వాళ్ళకు ముక్కు తెలియదు, మూతి తెలియదు, నడుమంతర పోలాం అనమాట. దే ఆర్ ఆల్ న్యూ రిచ్ ఫెలోస్. మధ్యన వచ్చిన పవర్తోని, అహంకారంతో ఆనాడు ఎవడాడు ఆడోడు వచ్చిండాడు జోకర్ గాడు నిలబడి జోక్లు వేసాడు. మునావర్ ఫారూఖీ కానీ Z+ సెక్యూరిటీ. అరే సైకిల్ నాకెందుకు వెళ్ళేరా సెక్యూరిటీ? నా పర్సనల్స్ నేను ₹1,00,000 పెట్టుకుని నేను నా పర్సనల్ గన్మెన్లను పెట్టుకున్నా. ఎందుకు వెళ్ళలేదు సైకిల్? చెర్రా ఎందుకు వెళ్ళలేదు బాబు అంటున్నా నేను. మీరంతా అంటే అటువంటి వాళ్ళ గురించి మనం ఈరోజు చర్చ మాట్లాడుకుంటే వేస్ట్. ఇది పీపుల్ హూ ఆర్ రూలింగ్ ద కంట్రీ అండ్ ద స్టేట్, దే హ్యావ్ దేర్ థింగ్ ఇన్ దేర్ సెంటర్. దే ఆర్ నాట్ యాక్టింగ్ ఆటోక్రాటిక్. వాళ్ళు ఏదో నా రాజ్యం అని పరిపాలిస్తలేరు ఇక్కడ. రేవంత్ రెడ్డి గారు చాలా ఆయన పరిపాలన దక్షత ఉన్న వ్యక్తి. ఈ రోజు వరకు ఆయనకు ట్వీట్లు ఇచ్చారు అప్పటిలేక. ఆయన ట్వీట్ ఇవ్వగానే ట్వీ అని చెప్పి లేచిండు ఈయన ఏం లేవలే అటువంటి దాని గురించి ఏం రెస్పాండ్ కాలే. ఎందుకంటే అవసరం లేదు. వాట్ ఈస్ ద రీజన్? రియాక్ట్ కావడానికి అవసరమేముంది ఇక్కడ? అరే మన చరిత్రను మనం చిత్రం రూపంలో తీసుకుంటే ఎవరికైనా ప్రాబ్లమా? ఈరోజు ఏమైనా వేరే వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం. అనసూయ చెప్పింది కరెక్టే. వీ హ్యావ్ నథింగ్ అగేన్స్ట్ ఎనీబడి. వీ హ్యావ్ టు లివ్ రైట్. మనం కూడా పోయి బిర్యానీ తినాలి కదా, మిఠాయిలు తినాలి కదా. వాళ్ళు ఎంత మంచిగుంటే మనకు పెళ్ళిళ్ళలో పోయినా కానీ ఎక్కడ పోయినా మళ్ళీ షెర్వాని వేసుకోవాలి, అవన్నీ ఉంటాయి. అది వేరే. ఈ చిత్ర నిర్మాతకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి నాలంటూ. అందు గురించేనేమో ఎవరు తీయలేరు, దీన్ని సాహసం చేయలే. ఎవడో ఒకటి లేవాలి కదా. అందరు అల్లూరి సీతారామరాజు గారు కదా, అందరు భగత్ సింగ్లు గారు కదా. అట్లనే ఒక గూడూరు నారాయణ పుట్టిండు, సరే తీసిండు, బయటకు వచ్చింది, సినిమా వచ్చేసింది. ఇప్పుడు ఇది ఆల్రెడీ నొప్పులు స్టార్ట్ అయినాయి, పురుడు పోసుకోవాల్సింది అంతే. సినిమా బయటకు ఎవరు ఆపలేరు. ఈదీ అమీన్ పుట్టొచ్చినా ఆపలేడు, ఒసామా బిన్ వాడు వచ్చినా ఆపలేడు. అర్థమే? ఇది కటింగ్ కాదు, ఇది న్యాచురల్ బర్త్. టప్పని వచ్చేస్తుంది బయటికి. మన వరకు ఒక పార్టీకి సపోర్టింగ్గా ఈ సినిమా వస్తుందని ప్రచారం బాగా ఎక్కువ జరిగింది. అయితే ఇప్పుడు కరెక్ట్గా పార్లమెంట్ ఎలక్షన్స్ ముందే ఈ సినిమా రావటం. నా తమ్ముడు సురేష్ అడుగుతున్న ప్రశ్నకు నేను చాలా చక్కటి జవాబిస్తా. నేను ఈరోజు ఏ పార్టీలో అయితే ఉన్నానో ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన పార్టీ. 13 కోట్ల మంది సభ్యులు ఉన్నారు పార్టీలో. 13 కోట్ల మంది భారతదేశంలో ఒక్క ముగ్గురి ఓట్లు ఇంకా సాధిస్తే 52 కోట్లు వస్తాయి వాళ్ళ ఓట్లు. 52 కోట్ల ఓట్లు వస్తాయి 142 కోట్లల్లో. అవసరమా ఈ చిన్న పని ఆ పార్టీ చేసేది? ఈరోజు యాదృచ్ఛికంగా నేను ఆ పార్టీలో ఉన్నా. ఇంకొకటి, ఈరోజు మన నరేంద్ర మోడీ గారు మన ప్రధానమంత్రి. ఇప్పటి వరకు మనం ఇటువంటి ప్రధానమంత్రిని చూసినామా ఎవరినైనా? 500 సంవత్సరాల తర్వాత మనం పోరాటం చేసి లక్షల మంది చచ్చిపోయి మొత్తం పరేషానై బర్బాదై కోట్ల చుట్టూ తిరిగి 500 సంవత్సరాల తర్వాత మన దేవునికి, మన శ్రీరామునికి ప్రాణప్రతిష్ఠ చేయడం అనేది మనందరి భాగ్యం కదా. నేను ఆ రోజు అక్కడ ఆ సమయంలో అక్కడ ఉన్నా. నాకు కూడా ఆహ్వానం అందింది, నేను అక్కడ ఉన్నా. ఎంత నేను ఆనందపడిపోయానంటే అసలు ఎన్ని జన్మల సుకృతమో పుణ్యమో అని నేను అనుకున్నా. అసలు ఎన్ని జన్మలు మనం సేవ చేస్తే మానవులకు, మానవ సేవయే మాధవ సేవ అనే భావించే నాటోనికి ఆ భాగ్యం దొరకడము, మళ్ళీ ఈ సినిమా తీయడం అనే ఒక భాగ్యం దొరకడం అనేది మామూలు చరిత్ర కాదు మా తమ్ముడు సురేష్ గారు. రియలీ ఇట్స్ ఎ రియల్ లక్ ఫర్ మీ టు ప్రొడ్యూస్ అండ్ డైరెక్ట్. అండ్ ఇప్పుడు స్వామీజీ లాంటి వారు, గురువు గారు లాంటి వాళ్ళు దీంట్లో రావడం, అనసూయ లాంటి వాళ్ళు, మకరంద్ గారు లాంటి వాళ్ళు, రాజ్ అర్జున్, ఎవరు తేజ్ సప్రు లాంటి వాళ్ళు మామూలుగా కాలే. ఇదంతా ఇది ఒక యజ్ఞం. ఇది మేమందరం ఒక వేరే విభిన్నమైన పాత్రల్లో ఉన్నాం. ఆ పాత్రలు ప్రతి ఒక్కరు జీవించారు. నేను కూడా జీవిస్తున్నాను ఈ రోజుకి. నా రిలీజ్ అయ్యే వరకు నేను జీవిస్తూనే ఉంటాను. రిలీజ్ అయినాక జింగిలాల అయిపోయినా నాకు ఫరక పడదు. అర్థమైందా? సో అటువంటి ఆలోచన కలిగిన వ్యక్తి నేను. ఒకటి లైట్లు బాగా వెలుగుతున్నాయి, ఆఫ్ చేసి చీకటి కదా, తెలుస్తుందా? ఆ లైట్కు తెలుస్తుందా నన్ను ఆఫ్ చేశారని? లైట్కి ఇప్పుడు తెలుసా నేను వెలుగుతున్నానని? అట్లే అనమాట. యాజ్ లాంగ్ యాజ్ ద పర్సన్ ఈజ్ దేర్, హీ విల్ బి బ్రైట్. వన్స్ ఈజ్ గాన్ ఈజ్ గాన్. సో దాని గురించి కాదు మన తపన. మనము
మెజారిటీ ప్రజలకు, ప్రపంచానికి మనం ఏం చేస్తున్నాం, ఇవాళ ఏమవుతుంది ప్రపంచంలో మనం మాట్లాడుకోలేం కొన్ని. ఎందుకంటే అదే మనం ఇదే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఎక్స్ప్రెషన్ గిట్ట ఇంకా కొంచెం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇంకా కొన్ని మనకి ఇంకోటి ఇస్తే 19 కాకుండా 25 ప్రకారం ఇష్టారీతిలో నువ్వు మాట్లాడుకోవాలంటే మంచిగా ఉంటుండే. కానీ వారు ఇచ్చింది కూడా చాలే. ఎందుకంటే మనం అందరం కూడా అది గంగా జమున తైజీబ్ అనేది ఆ పద్ధతి ప్రకారం పోతున్నాం కాబట్టి లెట్ us all travel together. I wish all communities to watch this movie and understand what their grandfathers and grandmothers and maternal grandmothers and paternal grandmothers or great grandparents have gone through all those things. Everybody has gone through all the difficulties. మా అమ్మ భారతమ్మ ఆమె పేరు. ఎందుకంటే ఆనాడు భరతమాత మన స్వాతంత్రం వచ్చిన సందర్భంగా ఆమె పుట్టింది. అంతకుముందే ఆ పోరాటం జరుగుతున్నప్పుడు ఆమె ఇప్పుడు 82 సంవత్సరాలు. ఈ రజాకారులు ఉన్నప్పుడు 7 సంవత్సరాల వయసు, 6.5 సంవత్సరాల వయసు ఆమె అక్క దగ్గరికి బొంబాయికి పంపించారు. మా అమ్మ ఇప్పటికి ఉంది. మా తాత బావమరిది శివారెడ్డి గారని భువనగిరి పక్కన ఉంటారు. ఆయన వయసు ఇప్పుడు 97.5. వాళ్ళ బావగారు లేట్ గూడూరు నారాయణ రెడ్డి గారు ఈ రజాకారులతో పోరాటం చేసినప్పుడు ఆయన వయసు 20 సంవత్సరాలు. ఇవాళ ఆయన బ్రతికున్నాడు. చొల్లేరు అనే గ్రామంలో బ్రతికున్నాడు 97.5 years. ఆయన అంటాడు, మా బావగారు చాలా పోరాటం చేశారు, నా మనవడు నువ్వు కూడా అంతకంటే ఎక్కువ గట్టిగా ఉన్నావు, నువ్వు అసలు నీకు 2 సార్లు వచ్చినాయి, మామది నాయనది అందరిది వచ్చింది, నీకున్న ధైర్యం అవునికి లేదంటాడు. ప్రాబబ్లీ మై జెనెటిక్స్ ఆర్ మోర్ స్ట్రాంగర్. బికాజ్ నేను ఈ వయసులో కూడా ఇంత నేను దుందుడుగ్గా ఉంటానంటే నాకు అసలు చాలామంది ఉండరు. 60 సంవత్సరాలు, 62 సంవత్సరాలు, 62 ఓ గాడ్ మ్యాన్ యు ఆర్ 62 అంటారు. ఐ యాక్ట్ లైక్ ఏ 42-year-old మ్యాన్, మేబీ 37-year-old మ్యాన్. అంతే కదా. సో ఐ లివ్, లెట్ లివ్, అండ్ ఐ విల్ సీ దట్ దిస్ మూవీ ఈజ్ అప్రిషియేటెడ్ బై వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. వన్ కామెంట్ సార్, 1 minute. ఈ సినిమాకి అంటే చాలా సినిమాల విషయాలు మనం చూడొచ్చు. వాళ్ళు తెర ముందు యాక్ట్ చేస్తారు, తెర వెనక యాక్ట్ చేస్తారు. ఇక్కడ 2 యాక్షన్ లేవు, ఓన్లీ ఫ్యాక్షను. నిజం, గట్స్ ఉన్నోడికి హిట్స్ ఉంటాయి. ప్రొడ్యూసర్ గారు ఇప్పుడు మనకి నిజాం గవర్నమెంట్ అనగానే ఎలా కాదనుకున్నా తెలంగాణ సాయుధ పోరాటం అనేది ఇప్పటివరకు ఒక రెఫరెన్స్గా ఉంది. అఫ్ కోర్స్ మీరు కొత్తగా ఏం చెప్పబోతున్నారు అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. ఈ సినిమాకి సంబంధించి మీరు చేస్తున్న ఇన్వెస్టిగేషన్లో ఈ ఆంధ్ర మహాసభ కానీ తెలంగాణ సాయుధ పోరాటం వరకు ఏదైతే రాసి ఉంటాయి రావినారాయణ రెడ్డి వీళ్ళు ఈ సెక్షన్ ఉందో ఇక్కడ నుంచి ఏమైనా రిఫరెన్స్లు తీసుకున్నారా? ఒకటి. నెక్స్ట్, ఈ సినిమాలో ఇంతకుముందు సుద్దాలు గారు చెప్పినట్టు షేక్ బందగి కానీ యాదగిరి కానీ మనకు మామూలుగా తెలంగాణ పోరాటం అనగానే గుర్తొచ్చే మహిళా వీరనారి చాకల ఐలమ్మ ఇలాంటి వాళ్ళ క్యారెక్టర్స్ రిఫరెన్స్ లాంటి ఈ సినిమాలో ఏమైనా చూపించబోతున్నారా? ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో షేక్ బందగి అనేది ఏంటంటే తెలంగాణ సాయుధ పోరాటంలో మొదటి అమరుడు. అర్థమైందా? అయితే నేను తీసుకున్న సబ్జెక్ట్ ఏంటంటే ఆగస్టు 15th ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చింది భారత్కి, అక్కడి నుంచి సెప్టెంబర్ 17th 1948 మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది, బిట్వీన్ ఈ 1 yearలో ఏం జరిగింది అని లైన్ తీసుకున్నాను. కాబట్టి ఇందులో ఈ 1 yearలో జరిగిన ఇన్సిడెంట్స్ ఉంటాయి, దీనికి గతంలో ఇలా జరిగింది అని చెప్పే కొన్ని ఇన్సిడెంట్స్ అది ముందు కూడా కావచ్చు. ఎందుకంటే 1936లో వచ్చింది రజాకార్ వ్యవస్థ. సో 36 కానీ ఇదేంటి 47లో ఫ్రీడమ్ వచ్చింది మనకి. సో ఆ 36 నుంచి వాళ్ళ అరాచకాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ ఏమైనా పిక్ చేయాల్సుకుంటే పిక్ చేసుకున్నాను. తర్వాత ఏమంటున్నారంటే మీరు రావినారాయణ రెడ్డి గారు కానీ, ఆరుట్ల కమలాబాయి గారు కానీ, ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు కానీ, మల్లు స్వరాజ్యం కానీ, భీమిరెడ్డి నరసింహారెడ్డి కానీ, మల్లు నరసింహారెడ్డి కానీ, బద్దం ఎల్లారెడ్డి కానీ, చాకలి ఐలమ్మ కానీ వీళ్ళందరూ కూడా వీరనాళ్ళ ఇట్లాంటి వాళ్ళు. నేను చెప్పాను కదా తెలంగాణలో ఊరుకో 4 హీరోలు ఉంటారు. అయితే ఏంటి అంటే నేను తీసుకున్న లైన్లో నా ప్లేలో ఎవరు ఏ పోరాటం ఇమిడి ఉంటుందో, ఏదైతే ఆడియన్స్కి నేను అర్థమయ్యేటట్టు చెప్పగలను, కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్పగలను అదే చెప్పాను. ఈ పోరాటంలో కమ్యూనిస్టులు తెలంగాణ సాయుధ పోరాటం చేశారు. ఆర్య సమాజు చాలామంది రాధాకృష్ణ మొతాని, నరేంద్ర పవార్, బసవ మానయ్య ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఆర్య సమాజ్ పోరాటం చేశారు. స్టేట్ కాంగ్రెస్ నుంచి పరమానంద తీర్థ ఫైట్ చేశారు. రామానంద తీర్థ ఇది జాయిన్ ఇండియా ఉద్యమం మొదలుపెట్టారు ఆయన. ఇట్లా అన్నీ చేశారు. కాబట్టి ఏంటంటే అందరినీ తీసుకున్నాను. నేను ఇంతకుముందు నుంచి చెప్పేది అదే, నాకు ఇది కమ్యూనిస్టుల సినిమానో, కాంగ్రెస్ వాళ్ళ సినిమానో, ఆర్య సమాజ్ వాళ్ళ సినిమానో కాదు. ఇక్కడ విముక్తి కోసం జరిగిన పోరాటంలో పార్టిసిపేట్ చేసిన ప్రజలని ప్రభావితం చేసిన, మోటివేట్ చేసిన నాయకుల అందరిది కలిపిన స్టోరీ. ఎగ్జాక్ట్లీ. మీరు ఈ సినిమాను మత కోణంలో చూడొద్దు అని చెప్తున్నారు. సినిమా ట్రైలర్లో చూస్తే ఇక్కడ హిందూ మహిళలు, పర్టికులర్గా హిందూ మహిళల ఒక రెసెంబ్లెన్స్ కనిపిస్తూ ఉంది. ఇప్పుడు మీరు వేదిక మీద మాట్లాడుతున్న ప్రతిసారి పాకిస్తాన్ ఎగ్జాంపుల్గా చూపిస్తూ ఉన్నారు. అప్పుడు మత కోణం కాకుండా ఎలా ఉంటుంది ఇది?
100% మత కోణం కాదు. ఎందుకంటే మీరు ఏం చెప్పారంటే హిందువులు, హిందూ మహిళలు, హిందూ అన్నారు. నాట్ లైక్ దట్. వాళ్ళ రిసెంబలెన్స్ చేస్తూ సన్నివేశాలు అంటే గాజులు పగలగొట్టడం ఇలాంటివి. అప్పుడు హిందువులకు రిప్రజెంట్ చేస్తున్నట్టు కదా, అంటే తెలంగాణ సమాజాన్ని కాకుండా పర్టికులర్గా హిందువులను రిప్రజెంట్ చేస్తున్నట్టుగా ట్రైలర్లో ఉంది, అంతే సినిమాలో ఉందని. అప్పుడు మత కోణం కాకుండా ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మతం అనేది మీకు ఎందుకు వస్తుందంటే అక్కడ విలన్ అనే అతను ఒక మతానికి సంబంధించిన వాడు కాబట్టి మీకు మత కోణం కనిపిస్తుంది. విలన్కి అపోజిట్ గా ఎగ్జాక్ట్ గా మీరు తీసుకున్నారని అది ట్రైలర్ అంతే కదా. అధికార వ్యవస్థకి తెలంగాణ సమాజాన్ని కాకుండా హిందూ సమాజాన్ని ముందు తీసుకొచ్చారు కదా, ఆబ్వియస్ గా రెండు మతాలే కనిపిస్తున్నాయి కదా ఇక్కడ. అదే చెప్తున్నా. ఇప్పుడు నేను తెలంగాణ వాడిని, ఓకే, మన పూర్వీకులు సినిమా చేసినప్పుడు అలా బొట్టు పెట్టుకొని విలన్ క్యారెక్టర్ ఏం రబ్బాయి ఏం చేస్తావు అని తీశారు కదా. ఇక్కడ తెలంగాణ వాడు విలన, బొట్టు పెట్టుకున్న హిందూ విలన్ అని తీశారా ఇన్ని రోజులు సినిమాలో? కాదు కదా, ఆ క్యారెక్టర్ కోసం తీశారు. ఇక్కడ కూడా అధికారంలో ఎవడున్నాడు, దుర్వినియోగం ఎవడు చేశాడు, వాడి మీద చేశాం సినిమా. వాడు చేసిన అరాచకాలు చూసాం. అధికారం మత్తుతో చేసిన అరాచకాలని చూడండి. వాళ్ళు చేసిన అరాచకాలు ఇక్కడ హిందూ రాజ్యం, హిందూ సమాజం, హిందువులే ఉంటారు, హిందూ స్త్రీలే ఉంటారు. వాడు చేయగలిగింది ఏం చేస్తారు? మహిళని మహా అంటే మానవంగం చేస్తారు. అదే చేశాడు కాబట్టి అదే చూపించాం. మరి హిందువులే ఉన్నారు కదా, ఇక్కడ ఉన్న సమాజం అది కదా జరిగింది. కాబట్టి అందుకని నేను ఏమంటున్నానంటే అధికారి ఏ మతం అనేది మర్చిపో. కాసేపు అవమానపడ్డాడు, బాధించబడ్డాడు, ఏ మతం అనేది మర్చిపో. పేదోడు, ఆడది, రైతు, కూలి, శ్రామికుడు, గ్రామీణుడు, అర్థమైందా? వీళ్ళ మీద, నీ చదువు మీద, నీ బుద్ధి మీద, నీ నాయకత్వం మీద, నీ అధికారం మీద, నీ డబ్బు మీద, నీ అస్తిత్వం మీద వరుసగా క్యూ రాసి స్కెడ్యూల్ వేస్తాం కదా మనం సినిమా తీసేటప్పుడు. ఫస్ట్ ఎక్కడ నొక్కాలి? వీడికి చదువు లేకుండా చేయాలి. నెక్స్ట్ ఎక్కడ నొక్కాలి? వీడికి డబ్బు లేకుండా చేయాలి. నెక్స్ట్ ఎక్కడ నొక్కాలి? వీడికి అధికారం లేకుండా చేయాలి. ఇవన్నీ అయిపోతే ఏం చేస్తాడు? వాడు నిర్వీర్యం అయిపోతాడు. అప్పుడు ఏం చేయాలి? మీద చేయాలి. అప్పుడు వినకుండా ధైర్యంగా ఉంటే మానం తీయాలి, ప్రాణం తీయాలి. అక్క లేదు, చెల్లి లేదు, అమ్మ లేదు, తల్లి లేదు, పిల్లలు లేరు, ఎవరు అందరి ముందు మానం చేయాలి. చేశారు, అదే చూపించాం. ఓకే, ఫైనల్గా అయితే ఇప్పటివరకు వాస్తవంగా చూసుకుంటే తెలంగాణ ఈ సాయుధ పోరాటం లేదా మనకు దీనికి సంబంధించిన రజాకార్ దాంట్లో భైరాన్పల్లి ఎపిసోడు వాస్తవంగా ఎవరు అంత హైలైట్ చేయలేదు. ఈ సినిమాలో మీరు హైలైట్ చేశారా? 100% చేశాం భయ్య. ఎందుకు చెప్పానంటే నా సెట్ కనిపించింది కాబట్టి బైరాన్పల్లి చెప్తున్నాను. అంటే ఇక్కడ 100 ఇక్కడ ఏమైందంటే ప్రతి ఊరి నుంచి ఒక పోరాటం జరిగింది. మనకు బైరాన్పల్లి పుస్తకాల్లో ఉంది కాబట్టి మనం ఎక్కువ చూసాం. కానీ ప్రతి ఊరు నుంచి ఇప్పుడు ఇక్కడ మన దగ్గరలో ఉన్న అప్పంపల్లిలో ఒకేసారి 1000 మంది అటాక్ చేసి 200 మందిని టపా 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 కాల్చిపోయారు. ఎందుకు కాల్చారంటే కాల్చినోడికి తెలీదు, సచ్చినోడికి తెలీదు. అప్పంపల్లి అది నేను తీసుకోలేకపోయా. అట్లా చాలా ఊర్లు ఉన్నాయి. మా సతీష్ ఉంది పరకాల, దానికి ఒక విశిష్టత ఉంది. సో అక్కడికి వెళ్ళి నివాళులు అర్పించి వచ్చాం. అది అట్లా మనకి చెప్పాను కదా ఏది అవసరమో అది తీసుకున్నాను. ఇంకొక ఆన్సర్ చెప్పాలి. ఇంతకుముందు అడిగింది సతీష్ అడిగాడు, సో అండ్ సో పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది కదా, ఇబ్బంది పెడుతుందా అని. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏ పార్టీ నుంచి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా ఉండి ఇక్కడ వారు చేశారు? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఈ ఎలక్షన్స్ జరగడానికి ముందు ఇప్పటి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ రజాకార్ వ్యవస్థ గురించి ఎంత గొప్పగా వివరించారు మీడియాలో. ఆ పరిస్థితి రాకూడదని చెప్పారు కదా. సో ఆ పరిస్థితి రాకూడదని మేము చెప్పడం కోసమే చూపిస్తాం. థర్డ్ పాయింట్, ఈరోజు కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎవరు సతీష్? మల్లికార్జున్ ఖర్గే. మల్లికార్జున్ ఖర్గే గారు 20 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మని ఆయన ఎదుటే, 7 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మని ఆయన ఎదుటే నిర్దాక్షిణ్యంగా కాలి చంపింది ఈ రజాకార్ ముఖ చెల్లెల్ని. ఒకే చోట అమ్మని చెల్లిని ఒకే చోట మల్లికార్జున్ ఖర్గే గారు అమ్మని మీరు గూగుల్ చేయండి, ఇప్పుడు కాలి చంపేశారు. సో ఇప్పుడు ఎలా వ్యతిరేకిస్తారు? ఎవరిని వ్యతిరేకిస్తారు? మిమ్మల్ని మీరు వ్యతిరేకించుకుంటారా? మీ చరిత్రను మీరు సార్ చెప్పినట్టు కార్పెట్ కింద పెట్టుకుంటారా? పెట్టుకోలేరు, నెత్తులు పెట్టుకోవాల్సిందే. అది ఇది ఒక మంచి సినిమాగా నాకు అర్థమైంది. ట్రైలర్ చూశానండి. మీరు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్కి ఎందుకు ఎగ్జామ్షన్ పెట్టుకోకూడదు నాకు అనిపించిందండి. మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే తప్పకుండా అండి. నిన్న బాలీవుడ్లో కూడా పక్క వాళ్ళు అదే చెప్పారు. ఫస్ట్ మీడియా బాలీవుడ్లో ఫస్ట్ మీడియా ఫస్ట్కి వస్తేనే సార్ మీకు ఏ ట్యాక్సీలు ఉండకూడదు సార్ అని ఫస్ట్ మీడియా అదే మాట్లాడింది. మీరు అదే సపోర్ట్ చేయండి, అదే మాట్లాడండి. జోక్ కాదు, ప్రామిస్ చెప్తున్నా. ఫస్ట్ క్వశ్చన్ అదే చేశారు అక్కడ మీడియాలో కూడా, బాలీవుడ్ మీడియాలో కూడా. ఎనీ మోర్ క్వశ్చన్స్? ఎంత కడక్కున్నా తీసుకుంటా, నో ప్రాబ్లం. అనసూయ గారు నాకా? అనసూయ
అనసూయ గారు, ఇందాక మాట్లాడుతూ మీరు కొంచెం బాగా ఎమోషనల్ అయ్యారు. ఇప్పుడు కూడా ఆన్సర్ చెప్తుంటే ఆ ఎమోషన్ మేము చూడగలుగుతున్నాం. మీరు చేసిన చాలా తక్కువ టైం అయినా ఎందుకు అంత ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు? అంత ఎమోషనల్గా ఫీల్ అయ్యే కంటెంట్ ఏంటి ఈ సినిమా నుంచి మనకు అంటే చెప్తున్నారు ఆల్రెడీ ఏం జరిగింది, హిస్టరీని మనం చూపిస్తున్నాం అని. కానీ మీరు ఎంత ఎమోషనల్గా క్యారెక్టర్ ఏంటి మూవీలో మీరు? నాకు జరిగింది అనుకున్నాను కాబట్టి, నాది అనుకున్నాను కాబట్టి, నిజంగా జరిగింది కాబట్టి, నేను కూడా ఒక ఆడదాన్ని కాబట్టి, అండ్ జరగనివ్వకూడదు అనుకుని చేశాను కాబట్టి. సూపర్, థ్యాంక్ యూ. సో సత్యనారాయణ, అంటే మీరు ఈ మూవీని ప్రొడ్యూస్ చేయడం అనేది కూడా గట్స్తో సంబంధించిన విషయం. అయితే ఇందాక మీరు మాట్లాడుతూ December 3తో ఒక పాలన అంతమైంది, అది కూడా నిజాముల్ లాంటిదే అన్నారు. సో గత 10 ఏళ్ల పాలన మీద కూడా ఏమన్నా సినిమా తీసే అవకాశం ఉందా? వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. వాళ్ళ గురించి చాలా తక్కువ మాట్లాడాలి. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తము దోచుకొని రజాకార్లన కనీసము ఏదో విధంగా వాళ్ళకు కారణం ఉండే ఇది ఒక సెపరేట్ దేశం పరిపాలన చేద్దామని వాళ్ళు ఈ దేశాన్ని మొత్తం ఈ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసారు ఆర్థికంగా ఫినిష్ చేసిండ్రు. వాళ్ళ గురించి ఇప్పుడు ఎందుకంటే రాజకీయం మాట్లాడలేము కదా ఇక్కడ మనం. వీ కెనాట్ టాక్ పాలిటిక్స్. ఇందాక మీ స్పీచ్లో మాట్లాడుతూ రివ్యూల్లో విషయంలో రేటింగ్ వేయొద్దు, నా సినిమాని ఆ చట్టంలో బిగించొద్దు అని అన్నారు. కానీ రేటింగ్లే కొన్ని చోట్ల మీ సినిమాని నిలబెట్టే అవకాశాలు ఉంటాయి. మీ సినిమాని ప్రామాణికంగా చూపించే వచ్చే ఆడియన్స్ ఉంటారు ఆ రేటింగ్ వల్ల. సో దీనివల్ల అంటే నష్టం చేకూరే దాని నా ఉద్దేశం ఏంటి సతీష్ అంటే అవుట్ ఆఫ్ 10 సో అండ్ సో నా హిస్టరీకి అవుట్ ఆఫ్ 10 ఏంటి లేదు, దాని కొలమానం లేదు, అది నేను చెప్పేది. కాబట్టి ఏంటంటే మీరు చర్చించండి, డిస్కస్ చేయండి. అరే డైరెక్టర్ అనేవాడు ఇలా తీస్తే బాగుండే అని చెప్పండి, తప్పలేదు. మీ గురించి చెప్పొచ్చు, తప్పలేదు. రేటింగ్ వేస్తుంటే నా చరిత్ర కొలమానం లేదు, అది నేను చెప్పేది. చరిత్రని అవుట్ ఆఫ్ 5తో కొలిచినట్టు అనిపిస్తుంటుంది, అది వద్దు అంటున్నా. నన్ను వేసుకోండి, నచ్చకపోతే నష్టమే లేదు. అందుకే నాన్న సినిమాని సినిమాలాగానే చూడండి. సినిమాలో డైరెక్టర్ ఇలా చేస్తే బాగుండని మీకు నచ్చని కాడ ఏకేయండి, ఇవన్నీ చేయండి. ఆ చరిత్రకి ఒక రేటింగ్ వద్దు అంటున్నా. సినిమాలో మొత్తం ఏం రాస్తారో పైనుంచి కిందాక మొత్తం రాయండి, దేనికి నేను భయపడను, అన్నిటికీ రెడీ. మీరు ఎలాంటి క్వశ్చన్స్ చేసినా రెడీ. కానీ ఏంటంటే నా చరిత్రకు అవుట్ ఆఫ్ 5 నో డౌట్, అవుట్ ఆఫ్ 1000 కూడా లేదు. అది నేను చెప్తున్నాను. చరిత్రకు కొలమానం లేదు. అదే ఏ చరిత్రకైనా, ఇదే కాదు, ఏ చరిత్రకైనా కొలమానం లేదు అనేది నా ఉద్దేశం. వద్దులే సతీష్ ఎందుకు. థ్యాంక్ యూ.